ఏమండి, అత్తమ్మ మనతో మాట్లాడకపోయినా ఆవిడెప్పుడూ మనతోనే ఉంటారండి. ఆవిడ మనసులో మీకెప్పుడూ కొడుకుగా మీ స్థానం పదిలంగా ఉంటుంది. ఆ రోజు చూశారుగా, అత్తమ్మ రాకపోయినా రాలేని పరిస్థితుల్లో ఉన్నా ఎలా దగ్గరుండి కంపెనీ ఓపెనింగ్ చేయించారో. పరిస్థితులకి తలొగ్గి అత్తమ్మ దూరం కావచ్చేమో కానీ ఆవిడ మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆ నమ్మకం నాకెప్పుడూ ఉంది సీత. అమ్మకి అందరికంటే నేనంటేనే ఎక్కువ ప్రేమని గర్వంగా చెప్పగలను. కానీ అమ్మ మనతో పాటు ఉంటే ఆ ఆనందమే వేరు సీత. ఏం జరిగినా అమ్మకి చెప్పాలి. అమ్మ ప్రేమగా తల నిమిరితే ఆ సంతోషం వేరు. అమ్మ చేతి ముద్ద తింటే ఆ సంతృప్తి వేరు. అమ్మ నవ్వుతూ మాట్లాడితే ఆ ఆనందం వేరు. అమ్మ మనతో ఉంటే బాగుంటుంది కదా సీత. ఆ రోజు కూడా తప్పకుండా వస్తుందండి. అత్తమ్మ మన ఇంటికి రావాలంటే నా కడుపు పండాలి. ఆ శుభవార్త చెప్పగానే అత్తమ్మ పరిగెత్తుకుంటూ వస్తారు. వీడి రోజు నా చేతిలో అయిపోయాడు శశి. ఛ! రేయ్ ఆదిత్య, ఎక్కడ్రా ఆదిత్య? ఏంట్రా, ఏంటి డోర్ లాక్ చేస్తున్నావు? నువ్వు ఈ డీపీ గాడు బయటికి పారిపోకుండా లాక్ చేస్తున్నానరా. మీతో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏంట్రా నువ్వు తేల్చుకునేది? నిన్నెవడ్రా లోపలికి రానిచ్చింది? ఎవరు రమ్మన్నాడు? అసలు వీణ్ణి కాదు, మిమ్మల్ని అనాలి. ఈ యదవని ఇంట్లోకి రానివ్వకుండా ఎన్నిసార్లు చెప్పాను. ఎందుకు వీణ్ణి ఎంటర్టైన్ చేస్తున్నారు? ఇలాంటి బజారు వెదవుల్ని గేటు బయటే ఉంచాలి, లోపలికి రానివ్వకూడదు. అమ్మా, నార్మల్ అలా పిలిచే అర్హత కూడా లేదురా నీకు. నీలాంటి వాణ్ణి ఎందుకు కన్నానా? నీ చేత ఎందుకు అమ్మ అని పిలిపించుకున్నానా అని నా మీద నాకే అసహ్యంగా ఉంది. నీకంటే ఒక కుక్కని పెంచుకున్నా కానీ అది ఎంతో విశ్వాసంగా ఉండేది. నన్నెందుకు కొట్టావు? కొట్టడం కాదురా, నరికి పోగులు పెట్టాలి. కన్న తండ్రి మీదే చెయ్యెత్తిన దుర్మార్గుడివిరా నువ్వు. నిన్ను ఏం చేసిన పాపం లేదు అసలు. నువ్వు అసలు మనిషివేనారా? కన్న తండ్రి మీద చేయెత్తుతావా?
వాళ్ళు నిన్ను గుండెల మీద పెట్టుకొని పెంచారా. నీకు నడక నేర్పించింది మీ నాన్న, నీకు మాటలు నేర్పించింది మీ నాన్న. రే, చిన్నప్పుడు నీ ఆరోగ్యం బాగలేక నువ్వు బాధపడుతుంటే నీకేమైనా అవుతుందని రాత్రంతా మేల్కొని ఆయన గుండెల మీద పెట్టుకొని కాపాడాడ్రా. అలాంటి తండ్రి మీద చేయెత్తావే. ఛ, అసలు ఏం మనిషివురా. అసలు ఆయన ఏం చేశాడో మీకు తెలుసా? ఏదైనా చేస్తాడు, ఎందుకంటే ఆయన మన నాన్న. ఆయనకి కొట్టే అధికారం ఉందిరా. అందుకని నువ్వు చేయెత్తుతావా? నువ్వు చేసిన పనికి నాన్న అవమానం తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఏంటి, ఇల్లుదులు వెళ్ళిపోయారా? హ? అంటే నీకిప్పటి వరకు ఆ విషయం కూడా తెలియదన్నమాట. వాడికెందుకు తెలుస్తుందిరా? అసలు మా గురించి పట్టించుకోవాల్సిన అవసరం వాడికి ఎక్కడుంది? ఎంతసేపు వాడి స్వార్థమే. వాడి భార్య, వాడి మామగారు, ఇదే వాడి ప్రపంచం. ఇంట్లో మేము ఉన్నామనే విషయం వాడికి గుర్తుంటేనే కదా. మేము చచ్చినా మా శవాలు చూసి ఎవరో చెప్పేంత వరకు వాడికేం తెలీదు. ఏమయ్యా దుర్గాప్రసాద్, వయసు పెరిగింది కదా, కనీసం నీకైనా బుద్ధి ఉండాలి కదయ్యా. వాడు కన్న తండ్రి మీద చెయ్యెత్తుతుంటే చూస్తూ నిలబడతావా? అసలు దీనంతటికీ కారణం ఈయనగారేగా తాతయ్య. ఈయనకి 4 తగిలిస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆదిత్య, మాటలు జాగ్రత్తగా రాని. మీ నాన్న ఆవేశంగా వచ్చి వెనుక ముందు చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడారు. దానికి బాలు చెయ్యెత్తాడు. ఇందులో మా డాడీ తప్పేంటి? తప్పే. మీరు చేసింది ముమ్మాటికి తప్పే. వీడికి తాగుడు అలవాటు చెయ్యొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను నేను. తాగొచ్చినందుకు రాము మిమ్మల్ని ఇంటి బయట నిలబెట్టాడు. అయినా మీకు బుద్ధి రాలేదు. ఈరోజు ఏకంగా ఇంట్లోనే తాగడం మొదలు పెట్టారు. ఎందుకు ఇలా చేస్తున్నారని నా భర్త నిలదీశాడు. దానికి కన్న తండ్రి మీద చెయ్యెత్తుతాడా? ఇంత వయసుండి మీ నాన్న వేడుక చూస్తున్నట్టు బాగా చూస్తూ నిలబడ్డాడు. తండ్రి కొడుకులు గొడవ పడుతుంటే మధ్యలో నేనేం చేస్తానమ్మా? అయినా వయసు వచ్చిన కొడుకును పట్టుకొని ఇంకా చిన్నపిల్లాన్ని తిట్టినట్టు తిట్టడం మీ ఆయన తప్పండి. వయస్సు పెరిగిన కొడుకుతో ఫ్రెండ్లీగా ఉండాలి గాని అలా నోరు పారేసుకోవడం ఎందుకు? నువ్వు నోరు మోయిరా డీపీ. నీలాగా దగ్గరుండి మందు పోయించి మనుషుల్ని చెడగొట్టడం మా నాన్నకి తెలీదురా. నువ్వు రెచ్చగొట్టావు కాబట్టే ఈ మెంటలోడు చెయ్యెత్తాడు. మా నాన్నకి జరిగిన అవమానం ఇప్పుడు నీకు జరిగితే అప్పుడు తెలుస్తుందిరా ఆ బాధ ఏంటో. మా మామయ్య జోలికి వచ్చావో మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఆయన నేనంటే పడని వాళ్ళు, నేనేం చేసినా తప్పు అనుకునేవాళ్ళు నాతో కలిసి ఉండడం దేనికి? మీకిష్టమైన ఆ రాము గారి దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఈ మెకానిక్ గారి దగ్గరికి పోయి అక్కడే ఉండాల్సింది. వాళ్ళైతే మిమ్మల్ని బాగా చూసుకునేవాళ్ళు. వెళ్ళిపోయేవాళ్ళేరా. ఏ రోజైతే నీ చేతికి పెత్తనం వచ్చిందో అదే రోజు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ కన్నా మమకారం వాళ్ళను గడప దాటనీయకుండా ఆపింది. నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఇంకెంత దిగజారిపోతావు. వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మలా మారి నీ జీవితాన్ని ఎక్కడ నాశనం చేసుకుంటావోనని ఎన్నో అవమానాలను సహించారా. ఆఖరికి ఆ గంటయ్యగాడు అవమానిస్తున్నా కూడా నీకోసం అన్నీ భరించారు. నేను నాన్నని వెతకడానికి వెళ్తున్నాను. నాన్న దొరకాలి, ఆయనకి ఏం కాకూడదు అని మీ ముగ్గురు మనస్ఫూర్తిగా కోరుకోండి. వీలైతే పూజలు చేయించుకోండి, మొక్కులు మొక్కుకోండి. పొర్రపాటున నాన్న కనిపించకపోయినా ఆయనకేమైనా జరిగినా మీ ముగ్గురికి సమాధులు నేను కడతాను, గుర్తుంచుకోండి. అమ్మా,
నువ్వేం టెన్షన్ పడకమ్మా. నాన్నని నేను వెతికి తీసుకొస్తానమ్మా. నాన్నకేం కాదమ్మా. ఈలోగా వీళ్ళు మాత్రం ఊరొదిలి పారిపోకుండా చూసుకోండి. తాతయ్య, అమ్మ జోలికొచ్చినా మీ జోలికొచ్చినా మిమ్మల్ని ఒక్క మాట అన్నా వెంటనే నాకు ఫోన్ చేయండి. నేను వీళ్ళంతూ చూస్తాను. పత్సేలు, ఇంకా ఎన్ని రోజులు మనం ఇలా చాకరీ చేస్తూ ఉండాలండి? ఇంకా మనం ఎంత కాలమని దానికి భయపడాలి? దీని నుంచి బయటపడే మార్గమే లేదా? ఇప్పట్లో కష్టమే సరోజ. అంత మాట అనకండి. అయినా మీరే అలా అంటే ఎలాగండి? మరి ఏం చేస్తాం చెప్పు? పోయి పోయి ఆదిత్య గడికి దొరికాం. రామ్ గాడైనా అయ్యో పాపం అంటాడేమో గాని ఆదిత్య గాడికి అలాంటి మొహమాటలు ఏవి ఉండవు. మనల్ని ఆడుకుంటాడు. అయ్యో, ఇప్పటికే ఊళ్ళో నా పరువంతా పోయిందండి. అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారండి. ఇది నా చేత అడ్డమైన చాకరీ మొత్తం చేయిస్తుంది. వంట పని, ఇంటి పని, బయట పని ఒక్కటి కాదు, అన్ని పనులకి నన్నే వాడేస్తుంది. పనులు చేసి చేసి చేతులు పడిపోతున్నాయండి. మరి ఏం చేస్తాం చెప్పు? నువ్వు ఏదైనా కాస్త ప్రేమ చూపించుండుంటే ఈ రోజు నీ మీద ప్రేమ చూపించేది. అప్పుడు నువ్వు చూపించలేదు, ఇప్పుడు నీ మీద చూపించట్లేదు. మధ్యలో మీరు మాత్రం బాగానే తప్పించుకుంటున్నారులేండి. ఎటొచ్చి నేను నా కొడుకే నరకం చూస్తున్నాం. అమ్మా, 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 నాకు డబ్బులు కావాలి. నువ్వొచ్చి నన్నే అడుగుతున్నావా? అసలాయనకి దిక్కు లేక అడుక్కు తింటుంటే కొసరాయనొచ్చి కొసరడిగాడంట. నాకే డబ్బులు లేక ఏడుస్తుంటే నువ్వొచ్చి నన్నే డబ్బులు అడుగు. నాన్న, నువ్వైనా డబ్బులు ఇవ్వు. నీ పెళ్ళం అన్నిటికీ తాళాలేసిందిరా. నాకే దిక్కులేదు, ఇక నీకెక్కడ తెచ్చిచ్చేది? అయినా నీకు డబ్బులు ఎందుకురా? బెట్టింగ్లకేనా? కాదు నాన్న, మందు తాగాలి, నాలుక లాగేస్తోంది. ఏంటి, మందు తాగుతావా? నువ్వు మందు తాగితే నీ పెళ్ళం మా కురేస్తుంది. నోరు మూసుకొని పడుండ్రా. ఏంటి అందరూ దానికి భయపడుతున్నారు? అస్సలు దాన్ని... నువ్వు బాగా ధైర్యవంతుడివేగా. వెళ్ళి నీ పెళ్ళని అడిగి డబ్బులు తెచ్చుకో. కదా, భయం వేసింది కదా? అంతే. ఎంత పెద్ద పామైనా ఆడించేవాడి ముందు పడగ దించాల్సిందే. ఎంతకాలం నాన్న ఈ కర్మ? ఎవరికి తెలుసు? ఇది ఇంతలా రెచ్చిపోతుందో మనం అనుకున్నావా? లేదుగా, ఇది అంతే. రేయ్, మీ అత్తయ్య ఫోన్ చేస్తుందిరా, మాట్లాడు. నాకేం పని? నేను మాట్లాడను. అరే రేయ్, నువ్వు మాట్లాడు. ఆహా, వద్దులేండి, మళ్ళీ ఏం తిడుతుందో దానికే ఇద్దాం. అమ్మా అమూల్య, మీ అమ్మగారు ఫోన్ చేస్తున్నారమ్మా. లిఫ్ట్ చేసి మాట్లాడండి అత్తయ్య, నేను స్నానం చేసి వస్తాను. అలాగేనమ్మా. హలో వదిన గారు. వదిన గారు, అమూల్య ఉందా? అమూల్య స్నానం చేస్తుంది వదిన. పర్వాలేదు, నాతో చెప్పండి. వదిన, మా ఆయన ఏమైనా మీ ఇంటికొచ్చారా? ఎవరు? అన్నయ్య గారి గురించేనా మీరు అడుగుతుంది? అవును వదిన. రాలేదు వదిన. అయ్యో, అక్కడికి కూడా రాలేదా? అదేంటొదినా, అసలేమైంది? ఆయన కనిపించట్లేదు వదిన. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఒకవేళ అక్కడికి ఏమైనా వచ్చారేమో అని అనుమానం వచ్చి ఫోన్ చేశాను. ఆహా, లేదు వదినా, ఇక్కడికైతే రాలేదు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది. అయ్యో, మీరు బాధపడకండి వదినా. అన్నయ్య ఎక్కడికి వెళ్ళరు, మేమున్నాం కదా, వెతుకుతాంలేండి. అమూల్య రాగానే తన్ని తీసుకుని ఇంటికి వస్తాంలేండి. ఉంటాను.
ఏంటత్తయ్య అమ్మ ఏమంటుంది? అయ్యో ఏం చెప్పనమ్మా, మీ నాన్నగారు కనిపించడం లేదంటమ్మా. కనిపించకపోవడం ఏంటి? అదేనమ్మా అర్థం కావడం లేదు. నిన్ను తీసుకొని వస్తానని చెప్పాను. పదమ్మా బయలుదేరదాం. ఏమండి, మీరు మనుషుల్ని తీసుకుని వెళ్ళి అన్నయ్య గారిని వెతికించండి. అలాగే సరోజ. అమూల్య, నువ్వేం బాధపడకు, నేనున్నానుగా. రే ఘోరా, కారు తీరా. పదమ్మా వెళ్దాం. నాన్నా, ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే పెట్టింది తిన్నామా, ఒక మూలన పడున్నామా అన్నట్టు ఉండాలి. అంతేగాని ప్రతి దాంట్లో దూరతాను, కనిపించిన వాళ్ళని తిడతాను అంటే మర్యాదగా ఉండదు. లోపలికెళ్ళో. నేను తప్పు చేసినట్టున్నాను శశి. నువ్వేం తప్పు చేసావు బాలు? నాన్న మీద చెయ్యెత్తకుండా ఉండాల్సిందే. నేను చేసిన పనికి నాన్న బాగా బాధపడి వెళ్ళిపోయినట్టున్నాడు. నేను కొంచెం కంట్రోల్డ్గా ఉండాల్సిందే. ఛ, అనవసరంగా ఎమోషనల్ అయ్యాను. అందులో నీ తప్పే ఉంది బాలు. నిజం చెప్పాలంటే అసలు నువ్వు చాలా కంట్రోల్గా ఉన్నావు. మీ నాన్న అన్న మాటలకి నువ్వు కాబట్టి చెయ్యెత్తినా ఆగావు. అదే ఇంకొకరైతే కొట్టేవాళ్ళు కూడా. అవునలుడు, మీ నాన్నకి నువ్వు చాలా మర్యాద ఇచ్చావు, కానీ ఆయన ఆ మర్యాద కాపాడుకోలేకపోయాడు. దానికి నీ బాధ్యత ఏముంది? నేను కూడా ఫుల్గా తాగున్నాను, లేదంటే ఇంత దూరం వచ్చేది కాదు. అసలు ఇంట్లో తాగడం కూడా నాన్నకి కోపం తెప్పించుంటుంది. ఇదేంటి మెల్లగా ప్లేట్ మార్చేస్తాడు? ఇలా అయితే చివరికి తప్పంత మంది అని మా మీదికి తోసేస్తాడేమో. అసలు నేను కొంచెం ఆగితే ఇంత దూరం వచ్చేది కాదు. ఏంటి బాలు నువ్వు ఏ తప్పు చేయకుండానే ఇంత ఫీల్ అయిపోతావేంటి? మీ నాన్న రామ్ మీద ప్రేమతోనే నీ మీద కావాలని గొడవ పెట్టుకున్నాడు. నిన్ను రెచ్చగొట్టి మళ్ళీ ఆ రామ్ని ఆదిత్యని ఇంటికి పిలిపించాలని ప్లాన్ చేశారు. నువ్వు తెలివిగలవాడివి కాబట్టి వాళ్ళ ప్లాన్స్ తెలుసుకొని అక్కడికక్కడే కట్ చేశావు. ఆ కోపంతో నిన్ను నన్ను తిట్టారు. నువ్వు మాత్రం ఎంతవరకు భరిస్తావు బాలు? నువ్వు తప్పు చేయలేదు బాలు. కావాలని ఆదిత్య మళ్ళీ ఇంటికి రావడం కోసం దీన్ని పావుగా వాడుకున్నాడు. ఏదైనా సరే నాన్నని నేనే వెతికి పట్టుకుని ఇంటికి తీసుకుని రావాలి. ఆదిత్య గాడికి నాన్న దొరికితే నేను పూర్తిగా విలన్ అయిపోతాను. నేనే ఏదో ఒకటి చేయాలి. నాన్నని వెతికి పట్టుకోవాలి. ఏంటి శశి, బాలుగాడి వాయిస్ మారుతుంది? కొంపదీసి మార్పు మొదలైందంటావా? అలాంటిదేం లేదు డాడ్. ఎలా మారతాడు? రక్త సంబంధం బేబీ. ఎంత కాదనుకొని కత్తులు దూసినా రక్త సంబంధం అనేసరికి తెగిపోయిన బంధం కూడా ఇట్టే కలిసిపోతుంది. వదిలేస్తే నిప్పు కూడా ఆరిపోతుంది. అది ఆరకూడదంటే ఎప్పటికప్పుడు మంట ఎగదోస్తూ ఉండాలి. మాటలతో మంట రాజేస్తూ ఉండాలి. అమ్మా ఏడోకమ్మా, నాన్న తిరిగి వస్తారు. నువ్వేం దిగులు పడద్దు. అయినా నాన్న మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తారమ్మా? ఏదో కోపంలో వెళ్ళుంటారు. ఆ కోపం తగ్గగానే తిరిగి వస్తారమ్మా. మీ నాన్న కోపంతో వెళ్ళలేదమ్మా, బాధతో వెళ్ళిపోయారు. మనసు విరిగి వెళ్ళిపోయారు. మనసు విరిగితే మనిషికి బంధాలు, అనుబంధాలు ఇవేవి గుర్తుకు రావు తల్లి. ఎంతో భరించారు, ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు సహించారు. కానీ దేనికైనా ఒక హద్దు అంటూ ఉంటుంది కదా. మీ అన్నయ్య ఆ హద్దు దాటి మరి ప్రవర్తించాడమ్మా. నువ్వు చెప్పేది నిజమేనమ్మా.
ఏదైనా హద్దులు దాటకూడదు. అసలు బాలలో ఇంత మార్పు వస్తుందని నేను ఊహించలేదు. కన్న తండ్రిని కొట్టడానికి చెయ్యెత్తాడంటే అది ఎంత నీచం. దానికి కారణం ఈ ఇంట్లోనే ఉంది తాతయ్య గారు. ఎవరైనా ఇంటికి కోడల్ని తెచ్చుకుంటారు, కానీ మీరేమో ఒక పెద్ద కొరువినే తెచ్చిపెట్టుకున్నారు. అది ఊరుకుంటుందా? మొత్తం కొంపనే తగలబెట్టేసింది. ఏంటి అలా చూస్తున్నారు? నేను చెప్పేది సీత గురించి కాదు, శశిరేఖ గురించి. ఇదేంటి నా మీద చాడీలు మొదలుపెట్టింది? ఆ రాధాకృష్ణ కనిపించడం లేదు కదా, దానికి కారణం నువ్వేనని ఇంట్లో అందరూ బాగా నమ్ముతున్నారు. కాబట్టి ఆ రాధాకృష్ణని వెతికి పట్టుకుంటాను. ఒరే ఘోరా, అమ్మా. ఆ రాధాకృష్ణ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకో. అలాగేనమ్మా. పట్టుకొని పీక కోసి చంపేరా.